ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి, ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడిని వాళ్ళిద్దరు వెనుపోటు పొడిచి అవతల పారేశారు. ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడని కోల్దోసి పక్కన పడేశారు ఇద్దరు, నాదెండ్ల నారావారు. పవన్ కళ్యాణ్ ఎంత 24 సీట్లు ఇచ్చి దాంట్లో 14 సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, జనసేనకి సీట్లు రాకూడదు, ఆ ఓట్ బ్యాంక్తో ఈయన ఒక 100-150 సీట్లు సాధించాలని నేను ప్రయత్నం. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? నేను ఒకటే అడుగుతున్నా, నీ సామాజిక వర్గం 3% ఉంది, 30 సీట్లు ఇచ్చుకున్నావు. 20% ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లని 24, అవి కూడా అడిగిన చోటు ఇచ్చావా? నీవు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కూడా గెలవలేని సీట్లు వాళ్ళకి ఇస్తావు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి కుడి వెడమ ఆయన్ని పట్టుకుని ఆయనతో నడిపిస్తున్నారు. ఇది పూర్తిగా సీటుల్లో వెన్నుపోటు. రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది. భీమవరంలో ఓడిస్తాకి, అక్కడక్కడ పిఠాపురంలో ఓడిస్తాకి మేమెట్ట ఓడిస్తాం? ఇప్పుడు భీమవరంలో 54,000 ఓట్లు టీడీపీకి వచ్చినాయి, 60,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి, 70,000 మాకు వచ్చినాయి, మా 70 మాకుంటాయి. ఆ 60ని 54 కలిస్తే మేమెట్ట ఓడిస్తాం? పక్కగా పవన్ కళ్యాణ్ ఓడిచే తెలుగుదేశం పార్టీ. పక్కలో బళ్ళెం ఎందుకు షేర్ అడుగుతారు, వీళ్ళతో న్యూసెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడుకి తెలదా? తెలుగుదేశం పార్టీ కేటర్కి తెలదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి. పక్కా రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ని ఓడించేది వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ని వాళ్ళే ఓడిస్తారు. వాళ్ళే అక్కడ వైసీపీకి ఓటు వేస్తారు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో, చంద్రబాబును ఓడించాలనో, లోకేష్ను ఓడించాలనో, లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్లు ఉండవు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తాం, పని చేస్తాం. మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మా శ్రేణులు పనిచేస్తాయి. ఎవరిని ఓడించాలి, ఎవరికి వెన్నుపోటు పడవాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని సంకనాకించాలి, ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు, లోకేష్ చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు 1, ఈయన వెన్నుపోటు 2. 1కు అప్పచెప్పారు, 1 వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. డెఫినెట్గా జనసేన అభిమానులకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే చెప్తున్నా, పూర్తిగా పవన్ కళ్యాణ్కి స్క్రిప్టులు రాసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి బూతులు తిట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం బూతులు తిట్టాలి, ఇవన్నీ కూడా స్క్రిప్టులు రాసి ఇస్తున్నారు. ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారు, మమ్మల్ని తిట్టిస్తున్నారు. దేనికి కారణం ఏంటి? మేము పవన్ కళ్యాణ్ని ఆవేశపడి రెచ్చిపోయి మేము తిడితే ఆయన అభిమానులు ఆ కమ్యూనిటీనో మా వాడిని తిడతారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా ఆ ఓటు అంతా కూడా తెలుగుదేశం పార్టీకి వేయాలి. కాబట్టి చంద్రబాబు మాట్లాడలేడా? ఊగిపోతా వార్నింగ్లు ఎత్తాడుగా, ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు స్క్రిప్ట్ రాసి ఆయన చదువుతుంటే. కాబట్టి చంద్రబాబు లాంటి వెధవ, చంద్రబాబు లాంటి 420, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారుడు రేపు 2024 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక పవన్ కళ్యాణ్ తెలుసుకుంటాడు. 24 సీట్లు ఇవ్వటమే కాదు, ఆ 24 సీట్లో పవన్ కళ్యాణ్ కూడా కలిపి ఓడించడానికి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రయత్నాలు, రేపు ఎవరు ఎక్కడ ఎలా ఓడిపోయారు, తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చినటువంటి బూతులు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినాయి, పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభ్యర్థులు కానీ ఏ రకంగా డిఫీట్ అయ్యారో రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయినాక వాళ్ళే స్పష్టంగా తెలుసుకుంటారు.